మీలో ఎవరైనా కేఎఫ్‌సి ఫ్యాన్స్ ఉన్నారా? అయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నేను ఈరోజు 100% కేఎఫ్‌సి స్టైల్‌లో చికెన్ పాప్‌కార్న్ రెసిపీ చేశాను. ట్రస్ట్ మీ, అల్టిమేట్‌గా ఉంటుంది ఈ రెసిపీ. కొన్ని కుకింగ్ స్కిల్స్ అండ్ టిప్స్ యూజ్ చేసి చేశాను. అంటే చాలా బాగుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. బయట నుంచి క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్‌గా, టెండర్‌గా ఉంది. చిన్న చిన్న పార్టీస్‌కి, ఫంక్షన్స్‌కి పర్ఫెక్ట్ రెసిపీ ఇది. సో, ముందుగా నేనిక్కడ బోన్‌లెస్ చికెన్‌ని తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసి, ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ హాఫ్ నిమ్మకాయని ఇలా పిండుకొని వేసుకున్నాను. వేసుకొని బాగా కలపాలి దీన్ని. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల మీట్ అనేది బాగా సాఫ్ట్‌గా, టెండర్‌గా అవుతుంది. సో, ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని 1 ½ కప్ వరకు మైదా అండ్ హాఫ్ కప్ వరకు కార్న్ ఫ్లోర్‌ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్లోర్‌లోకి తగినంత ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసి ఈ మిక్స్చర్‌ని బాగా కలుపుకున్నాను. మనకి ఈ రెసిపీలో డబుల్ మ్యారినేషన్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు ఇది బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చికెన్‌లో ఉన్న బౌల్ తీసుకొని అందులోకి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఫుడ్ కలర్‌ని కూడా యాడ్ చేశాను. ఇది కంప్లీట్‌గా ఆప్షనల్. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పాప్రికా పౌడర్‌ని యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలిపేలా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. సో, మనం ఇక్కడ సాల్ట్ అనేది ఫ్లోర్‌లో వాడాము. తర్వాత చికెన్‌లో కూడా వాడాము. ఇప్పుడు మనం ఫ్లోర్ కలిపిన బౌల్ తీసుకొని ఈ చికెన్ అందులోకి వేసి బాగా కోటింగ్ వేసి వేరొక ప్లేట్‌లోకి తీసుకోవాలి. పిండిలో ఎలాంటి వాటర్ గానీ, ఎలాంటి వెట్ ఇంగ్రీడియెంట్ కలపకుండానే ఈ విధంగా కోట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా అన్ని ముక్కలకి ఇలా కోట్ చేసుకొని తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి ఐస్ క్యూబ్స్‌ని వేసుకున్నాను. దీంతో పాటుగా ఒక హాఫ్ కప్ వరకు వాటర్‌ని కూడా యాడ్ చేశాను. ఇందాక మనం ఒక బౌల్‌లో ఫ్లోర్ తీసుకున్నాం కదా! ఇప్పుడు అదే బౌల్‌లో కొంచెం మైదా అండ్ కార్న్ ఫ్లోర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి కూడా స్పైసీగా ఉన్న రెడ్ చిల్లీ పౌడర్‌ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఐస్ బౌల్ పెట్టుకున్నాం కదా! ఈ ఐస్ బౌల్‌లోకి మనం ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకొని అస్సలు కదపకుండా జస్ట్ అలా వదిలేయాలి. ఒక 2 మినిట్స్ వరకు కంప్లీట్‌గా కలపకుండా అలాగే వదిలేయాలి. కలిపితే కోటింగ్ మొత్తం పోతుంది. సో, ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం చిల్లీ పౌడర్ కలుపుకున్న ఈ మిక్స్చర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. మనం ఫస్ట్ చేసిన కోటింగ్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా వెంటనే చికెన్‌ని తీసి ఈ చిల్లీ పౌడర్‌లో ఉన్న బౌల్‌లోకి కలిపేసుకుందాము. ఇప్పుడు ఆ వాటర్ వేస్ట్ అయినట్టే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్లోర్ మొత్తం కలిపేలాగా జస్ట్ హ్యాండ్‌తో కాకుండా ఇలా బౌల్‌ని కలుపుతూ ఈ విధంగా డ్రై కోటింగ్ అయితే చేయండి. ప్రతి ఒక్క పీస్‌కి పిండి అంటుకునేలాగా ఇలా కోట్ చేయండి. ఈ స్టేజ్‌లోనే మనం ఉప్పు అయినా లేదా పెప్పర్ పౌడర్ లేదా రెడ్ చిల్లీ పౌడర్ తక్కువైనా కలుపుకోవచ్చు. సో, ఈ విధంగా అన్ని పీసెస్‌కి ఈక్వల్‌గా ఫ్లోర్‌ని కోట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇదే టైంలో ఆయిల్‌ని కూడా హీట్‌కి పెట్టుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉండాలి. సో, ఈ విధంగా కోట్ చేసుకొని అన్ని పీసెస్‌కి పక్కన పెట్టుకుందాము. ఇక్కడ నేను సాల్ట్ అనేది చికెన్‌లో వేశాను. అండ్ ఫస్ట్ టైమ్ మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేశాను. అండ్ మీరు దీన్ని తక్కువ, ఎక్కువ అనేది చూసుకొని వేసుకోవాలి. సో, ఇన్ కేస్ మీరు పిండిలో కలపకపోతే చాలా చప్పగా అయిపోతుంది. అందు గురించి నేను చికెన్‌లో కూడా కొంచెం వేశాను. అండ్ పిండిలో కూడా కొంచెం వేశాను. ఈ విధంగా పీసెస్ చూసారు కదా! బయట నుంచి ఈ విధంగా కోట్ అయి ఉంటుంది. సో, ఇదే స్టేజ్‌లో మీరు ఎయిర్ టైట్ కంటైనర్స్‌లో పెట్టుకొని ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఆయిల్ హీట్‌కి పెట్టాను. ఇది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి డ్రాప్ చేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఉండాలి. లేకపోతే కోటింగ్ అనేది మొత్తం ఊడిపోయి ఆయిల్ ఖరాబ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ ఎప్పుడు కూడా తక్కువ తీసుకోండి. ఎందుకంటే ఇందులో మనం ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి ఆయిల్‌లో ఫ్లోర్ కలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, మళ్ళీ ఆ ఆయిల్ వాడడానికి పనికిరాదు. సో, కొంచెం ఆయిల్ తీసుకోండి. పెద్ద కడాయి అయినా కొంచెం తీసుకోండి. చిన్న కడాయి అయినా పర్లేదు. సో, ఈ విధంగా ఫస్టే గరిటె పెట్టి కదపకుండా ఒక 5-7 మినిట్స్ తర్వాత అది పైకి తేలిన తర్వాత మంచిగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
సో ఈ విధంగా ఉంటుంది, చూసారు కదా, ఎగ్జాక్ట్ ది సేమ్ టెక్స్చర్ అనేది వస్తుంది. సో ఇదే విధంగా నెక్స్ట్ టైం వేసినప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ టైం వేసుకోవాలి. ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కేఎఫ్సి స్టైల్ చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది. ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ అయినా బర్త్డే ఫంక్షన్స్ అయినా ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి, యూనిక్గా ఉంటుంది అండ్ చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అది చూసుకొని డీటెయిల్డ్గా రెసిపీ చదువుతూ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ కుకింగ్ వ్లాగ్. Like, share and subscribe.